హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ చెట్టు లక్ష్మణ సీతాఫలం అన్నమాట. ఇది మార్కెట్లో దీనికి చాలా రేటు ఉంటుంది. 1 కిలో 1400 రూపాయలు ఉంటుంది. అదే హోల్సేల్ అయితే 600 రూపీస్ ఉంటుంది. ఏందబ్బా దీనికి ఇంతగానం రేటు? అసలు దీని గురించి ఏంటి, దీని గొప్పతనం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటారా? అయితే చెప్తాను, వినండి. లక్ష్మణ సీతాఫలంలో 12 రకాల క్యాన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధ గుణాలు ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారన్నమాట. పెద్ద పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రొజెక్ట్ క్యాన్సర్, శ్వాసకోశ క్యాన్సర్, క్లోమ గ్రంథి క్యాన్సర్ వంటి మరణాంతక క్యాన్సర్ చికిత్స ఈ వృక్షంలోని ఔషధ గుణాల వల్ల సంభవమని తెలుసుకురన్నమాట. పెద్ద పేగు క్యాన్సర్ చికిత్సలో వినియోగించే కీమోథెరపీ కన్నా 10,000 రెట్లు అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు క్యాన్సర్ కణాలను నిర్మూలించగలవని తెలుసుకురంట. ఈ వృక్ష భాగంలో ఔషధ గుణాల గురించి దాదాపు 22 పరిశోధనలు జరిగాయి. క్యాన్సర్ వ్యాధి నుంచి గ్రావియోలా వృక్షంలోని ఔషధ తత్వాలు రక్షించడమే కాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచవచ్చని తెలుసుకురన్నమాట. అమెరికాలోని కొందరు వైద్యులు క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల ప్రస్తుతం ఈ చెట్టు సారంతో ఉత్పత్తి చేసిన ఔషధాలనే వాడుతున్నారంట. అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవికులు 100 సంవత్సరాలుగా ఈ చెట్టు బెరడు, ఆకులు, వేళ్ళు, పూలతో సహా విత్తనాలు సైతం వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగిస్తున్నారు. తమిళనాడు దిండిగుల్ జిల్లాలో కొన్ని తెగల చర్మవ్యాధి ఈ నెల వరకు లక్ష్మణ ఫల ఆకులను స్త్రీ మూత్రంతో ముద్దగా చేసి చర్మానికి పూసుకుంటారు. కడుపులో పురుగులను హరించడంలోను, జ్వరాలు తగ్గించడంలోను, తల్లి పాల పెరగడంలోను, జిగట విరేచనాలు లక్ష్మణ ఫలాల జ్యూస్ ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్తుర్రన్నమాట. తలలో పేర్లను గింజల చూర్ణం ఉపయోగపడుతుంది. తలలో ఏమన్నా పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లు పోవడానికి ఈ గింజలనే యూజ్ చేస్తారు. నిద్రలేమి, కండరాల సమస్యలు, అల్ప రక్తపోటును వీటి చెట్టు బెరడు ఆకులు ఉపయోగపడతాయి. అమెరికాలోని లక్ష్మణ ఫలాల గుజ్జును ఐస్ క్రీమ్, పానీయాలు, స్వీట్లు మొదలగు వాటిలోనూ ఉపయోగిస్తారన్నమాట. క్యాన్సర్ ఉన్నవాళ్ళు లక్ష్మణ ఫలం చెట్టు ఆకులను నీడలో పూర్తిగా ఆరబెట్టి కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని గాజు సీసాలో దాచుకొని ప్రతిరోజు 5 గ్రాముల నుంచి 200 మిల్లీలీటర్ల నీటిలో వేసి మరిగించి 1 గ్లాస్ అయిన తర్వాత దించి వడపోసుకొని తాగాలి. దీనిని ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. రోజుకు కనీసం 2 లేదా 3 సార్లు తాగాలన్నమాట. దీంట్లో పోషక విలువల గురించి చెప్తా. 100 గ్రాముల లక్ష్మణ ఫలంలో తేమ వచ్చేసి 82.5 గ్రామ్స్, ప్రోటీన్స్ వచ్చేసి 1 గ్రాములు, ఇంకా ఫ్యాట్ వచ్చేసి 0.97 గ్రామ్స్, కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 14.63 గ్రామ్స్, ఫైబర్ వచ్చేసి 0.79 గ్రామ్స్, ఇంకా యాష్ వచ్చేసి 60 గ్రామ్స్, కాల్షియం వచ్చేసి 10.3 మిల్లీగ్రామ్స్, ఫాస్ఫరస్ వచ్చేసి 27.7 మిల్లీగ్రామ్స్, ఐరన్ వచ్చేసి 0.64 మిల్లీగ్రామ్స్, విటమిన్స్ వచ్చేసి విటమిన్ ఏ వచ్చేసి 0, థయామిన్ వచ్చేసి 0.11 మిల్లీగ్రామ్స్, రైబోఫ్లోమిక్ వచ్చేసి 0.05 మిల్లీగ్రామ్స్, నియామిన్ వచ్చేసి 1.28 మిల్లీగ్రామ్స్, ఆస్కార్బిన్ యాసిడ్ వచ్చేసి 29.6 మిల్లీగ్రామ్స్, ట్రిప్టోఫాన్ వచ్చేసి 11 మిల్లీగ్రామ్స్, మిథియోనైన్ వచ్చేసి 9 మిల్లీగ్రామ్స్, లైసిన్ వచ్చేసి 60 గ్రామ్స్ ఉంటాయన్నమాట. దీంట్లో పోషక విలువలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.